పాడేవి గుర్తుంటున్నాయా? మనకు తెలిసిన పాటలు రెండే, ఒకటి చిట్టి పాట, ఇంకోటి వేలం పాట. ఈ రెండు పాటలు తప్ప ఇంకేం పాటలు తెలియకుండా అయిపోతుంది బతుకు. మనకు తెలియకపోతే పిల్లలకు కూడా అవి రాకుండా చేస్తున్నాం. ఎంత దుర్మార్గులం మనం, ఎంత కర్కశులం మనం, ఎంత ధ్వంసం చేస్తున్నాం వాళ్ళ బాల్య జీవితాన్ని, బాల్య అనుభవాల్ని. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాం మనందరం కూడా. నిజంగా నేను సిద్దిపేటలో ఒక స్కూల్ నడుపుకున్నాను కొద్ది రోజులు. దాని పేరు నాకు గురజాడ అంటే ఇష్టం కనుక గురజాడ విద్యాలయం అని పేరు పెట్టిన. ఎంత అద్భుతంగా రాసినాడు పూర్ణమ్మ పాట. పిల్లలకి పూర్ణమ్మ కథ చెప్తున్నప్పుడు చివరికి ఆమె కన్నుల కలువల జేరెను కన్నుల కాంతులు, మేలిమి జేరెను మేలి పసలు, హంసల జేరెను నడకల బెడగులు, దుర్గను జేరెను పూర్ణమ్మ అని ముగిస్తాడు కదా గురజాడ. నేను అది చెప్పి పిల్లలకి పూర్ణమ్మ ఏమైపోయిందో పిల్లలకు చెప్పకుండా, ఆమె మేని రంగు బంగారానికి వచ్చింది, ఆమె కళ్ళల్లో ఉన్న కాంతి కలువలకు వచ్చింది, ఆమె నడకలోని అందం హంసలకు వచ్చింది, పూర్ణం ఏమైపోయిందంటూ పాఠం ముగించట్లు వెళ్ళిపోతే పిల్లలు అట్లా కన్నీరు కారుస్తూ ఉండేవాళ్ళు. ఆ పూర్ణమ్మల గురించి దుఃఖించే హృదయం పిల్లలకే ఉంటుందని అనిపించేది. అందుకని నాకు గురజాడ మీద ఉన్న ఇష్టంతో గురజాడ విద్యాలయం అని పేరు పెట్టుకున్నా. ఒకసారి మా స్కూల్కి ఒక పిల్లగాడిని తీసుకొని వచ్చింది. ఆ పిల్లగాడికి ఒక జబ్బు ఉంది, ఒక సమస్య ఉంది. వాళ్ళకి ఏ స్కూల్ వాళ్ళు ఆ పిల్లవాడిని చేర్చుకోవటం. వాడికి ఉన్న సమస్య ఏంటంటే వాడు నిశ్శబ్దంగా ఉంటాడు, అసలు ఏం మాట్లాడు, కానీ ఉన్నట్టుండి ఒక్కసారి ఓ అని ఒరుతాడు, అరుస్తాడు, కావు కేకలు పెడతాడు. ఎందుకు ఇట్లా కేకలు పెడుతుండు వీడు అనేది తల్లిదండ్రులకు అర్థం అవుతుంది. స్కూల్లో వాళ్ళు భరించలేకపోతున్నారు. క్లాస్ రూమ్ లో ఉండి ఓ అంటాడు. వీడు ఇట్లా ఎందుకంటున్నాడు? టీచర్ల కోపం వచ్చి వీడు వద్దు, మా స్కూల్లో వీడిని చేర్చుకోండి, వీడిని తీసుకోండి మీరు అని చెప్పి టీసీ ఇచ్చి వెళ్ళగొడుతున్నారు. దాంతో వాళ్ళు చాలా చిన్న స్కూలు, తక్కువ ఫీజులు ఉంటాయి, వీళ్ళకి అడ్మిషన్లు వచ్చినాయి మహా అనుకుని మా స్కూల్కి తెచ్చి ఇచ్చినారు. మేమైతే ఓపికగా చెప్తాం. నాకు అర్థం కాలేదు పిల్లవాడు ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నానని. చివరికి మీరు ఎందుకైనా మంచిది సైకియాట్రిస్ట్కి చూపించండి అని చెప్తే తీసుకువెళ్ళి వాళ్ళు సైకియాట్రిస్ట్కి చూపించి, ఎక్కడ చదువుతున్నాడు ఈ పిల్లగాడు అని అడిగాడు. ఏదో పలానా టాలెంట్ స్కూల్లో చదువుతున్నాడు అన్నాడు. ఒకసారి ఆ స్కూల్ టైం టేబుల్ అంతా నాకు చెప్తారా అని అడిగాడు ఆయన. టైం టేబుల్ చెప్తే పొద్దున్నే పిల్లవాడు 8 గంటల వరకే స్కూల్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన కూడా పిల్లలు చదవరు, రికార్డు పెడతారు. వందే మాతరం అని మనమంతా చాలా ఆనందంగా భక్తిగా దేశం మీద ప్రేమతో పాడే ఆ గీతం చదివే హక్కు కూడా వాళ్ళకి లేదు, వింటారు అంతే, పాడరు. అది అయిన తర్వాత క్లాస్ రూమ్ లో పోతాడు. క్లాస్ రూమ్ లోకి పోయిన తర్వాత ఇక సారెనక సారు వస్తూనే ఉంటాడు. ఒక పాఠం కాగానే ఇంకో పాఠం, ఒక పాఠం కాగానే ఇంకో పాఠం. వాడు ఎప్పుడన్నా ఒకసారి మధ్యలో క్లాస్ రూమ్ లో అట్లా ఒకసారి చేతులు ఇట్లా తీసి ఒళ్ళు విరుచుకున్న లోపల ఇంకోసారి వస్తాడు. కొంచెం వాడి చూపు మరిలితే చాక్పీస్ తీసుకొని కొడతాడు సార్. దాంతో కళ్ళు చెవులు అన్ని ఆ బోర్డు వైపు అప్పగించి 8 నుంచి సాయంత్రం 5 దాకా కూర్చుంటాడు. నిజంగా చెప్తున్నానండి, ఈ టీచర్లని, తల్లులని, మనందరినీ ఒక్కసారి పొద్దున 8 నుంచి సాయంత్రం 5 దాకా బెంచి మీద కూర్చోబెడితే అప్పుడు తెలుస్తుంది మీకు సంగతి. చిన్నపిల్లలు కూర్చోబెడతానే వాళ్ళు పాపం మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశమున హరివిల్లు విరిస్తే, అవి నీకేనని ఆనందించే కూనల్లారా. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశమున హరివిల్లు విరిస్తే, అవి నీకేనని ఆనందించే కూనల్లారా. తల్లి సందిట, తండ్రి కౌగిట, దేహధూళితో కచభారంతో, నోళుల వ్రేళుల పాల బుగ్గలు, ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు ఓ చిరుతల్లారా. మీదే సమస్త విశ్వం, మీరే లోకపు భాగ్య విధాతలు, మీ హాసంలో మెరుగులు తీరును
వచ్చేనాళ్ల విభా ప్రభాతములు, నీహాసంలో మెరుగులు తీరును వచ్చేనాళ్ల విభా ప్రభాతములు. మెరుపు మెరిస్తే ఆకాశమున హరివిల్లు విరిస్తాని మాకే ఆనందపడిపోయే పిల్లల్ని, వాన పడితే సంతోషపడే పిల్లల్ని నేను చాలాసార్లు చూస్తా. వాన పడి బాగా నీళ్లు పోతుంటాయి కదా, పిల్లలు పక్కకు పొడి పొడిగా దారి ఉన్నా దాంట్లో నుంచి నడవరు, ఆ నీళ్ళ నుంచే నడుస్తారు పిల్లలు, ఆ నీళ్ళ నుంచే కొట్టుకుంటూ పోతారు. మామూలుగా ఆ కాలువల వెంట వాళ్ళు ఏదో కొత్త లోకాలకి దారులు కనుగొంటారు పిల్లలు. ఇంత అందంగా ఇంత ఆనందంగా ఉండే పిల్లలకి మామూలుగా ఆ కాలువల వెంట వాళ్ళు ఏదో కొత్త లోకాలకి దారులు కనుగొంటారు పిల్లలు. ఇంత అందంగా ఇంత ఆనందంగా ఉండే పిల్లలకి ఒక్క మాట చెప్తే వాళ్ళు శిలాప్రతిమలు అయిపోతారు. బడి అనండి కథ వాళ్ళలో అంత చైతన్యం ఉడికిపోతుంది. నేను మా పిల్లల్ని అడిగినా, మీకు ఏ గంట అంటే ఇష్టం రా అని అడిగిన, మీకు ఏ గంట అంటే ఇష్టం అంటే ఏ పీరియడ్ అంటే ఇష్టం. వెంటనే పిల్లలు చెప్పింది ఏంటంటే మాకు లాస్ట్ బెల్ అంటే ఇష్టం సార్. టంటంటే కొడతారు ఇంటికి సార్. బడిలో ఉండబోదు కాదు పిల్లలకి. నేను కొత్తలో బడికి పోయినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చేరినప్పుడు ఓ పిల్లకి ఆలు పెట్టించి ఆ పిల్లకి ఇచ్చి దిద్దమ్మా అన్న. ఇప్పటికీ బండగా చెప్తున్నాను, చదువు ఏ సృజనాత్మకత లేదు. ఆ చదువు మన పిల్లకి ఇస్తే ఎందుకు దిద్దాలో నాకు అర్థం కాదు. కొంచెం దిద్దింది ఊరుకున్నాను. నేను అడిగిన ఏమైనమ్మా ఆపేసినావు దిద్దు అన్నా. కొంచెం నా దగ్గర కోపంగా చూసింది, నువ్వు ఉత్తగానే ఉన్నావు కదా సార్, నువ్వు దిద్దు అన్నా. సార్ ఉత్తగా ఉంటాడు, సార్ కదా పని చేయాలి ఎక్కువ క్లాస్ రూమ్ లో, నువ్వు ఉత్తగానే ఉన్నావు కదా సార్, నువ్వు దిద్దు అని. పిల్లలకి పెట్టించి ఇంకా నా పని అయిపోయింది అన్నట్టు కూర్చుంటే, నీ పని అయిపోలేదు నువ్వు ఇంకేదో చెయ్యాలి అని చెప్పింది నాకు ఆ పిల్ల. ఇట్లా కాదు టీచర్ అంటే ఉండేది అని చెప్పింది. చాలా బాధ అనిపిస్తుంది. అక్కడి నుంచి ప్రైవేట్ స్కూళ్ళలోకి వస్తే పాఠం చెప్తాం, విశాల భారతదేశం మనది, హిమాలయాలకు నిలయమిది అని చదివిస్తుంటే పిల్లలు అడుగుతున్నట్టు అనిపిస్తుంది. భారతదేశం విశాలంగా ఉందంటావు సార్, నా క్లాస్ రూమ్ ఎందుకు సార్ ఇంత ఇరుకుగా ఉన్నది, ఉడకపోస్తుంది సార్. డంజన్లలో కూర్చుని పెడుతున్నారు. సెల్లార్లో క్లాస్ రూమ్ ఉంటుంది, సెల్లార్లో ఒక డంజన్ లో కూర్చొని పెడతాం పిల్లల్ని. వాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడ కూర్చొని ఉంటాడు. అటువంటి బడిలో చదువుకున్నాడు పిల్లగాడు. వాడు ఎప్పుడు మాట్లాడింది లేదు, ఎప్పుడు పాట పాడింది లేదు, వాడు నోరు తెరిచిందే లేదు. చివరికి వాడు ఇంటికి వస్తాడు, పొద్దున్న నుంచి బెల్లం కొట్టిన రాయిలా ఉండి నోరు మూసుకున్నాడు. నోటి మీద వేలేసుకుంటే నోటి మీద వేలేసుకొని ప్రశ్నించడం అనేది మర్చిపోయి